వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ 22A ల్యాండ్స్కి సంబంధించి చర్చ చాలా విపరీతంగా జరుగుతోంది. అలాగే ఎంతోమంది బాధితులు అయ్యా మా భూములు 22Aలో పెట్టేశారు, నిషేధిత భూములని ప్రభుత్వ భూములని చెప్పి ఇచ్చేసేశారు, పట్టా ల్యాండ్లు ప్రైవేట్ ల్యాండ్లు సైతం ఇలా చేసి పెట్టేశారు, ఏంటి అన్యాయం అని చెప్పి ఎంతోమంది కడు సామాన్యులు సైతం ఈరోజు ఫోన్ చేసి బాధపడుతున్నటువంటి వైనం. సో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దాన్ని క్లియర్ చేయండి అని. అయితే ఇది కేవలం సామాన్యులకి మాత్రమే కాదు, ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనప్పటికీ కూడా దీంట్లోనే బాధలు అనుభవించారు అనేటువంటి ఒక సంఘటన జరిగింది. అంటే గతంలో చెప్పినట్టు ఎంఆర్ఓలు కానీ లేదంటే విఆర్ఓలు కానీ సర్వేయర్లు కానీ ఏ విధంగా రీసర్వే పేరుతో చేసి ప్రైవేటు భూములు సైతం ప్రభుత్వ భూముల కింద చేసేశారు అనేటువంటి దానికి ఒక సంఘటన. అయితే వైసీపీ కబ్జా పర్వంలో చాలా ఆసక్తి గొలిపేటువంటి సంఘటన ఇది కూడా. ఎందుకంటే విశాఖపట్నం ఇప్పటికీ అది ఇంకా ఏం చేయాలో తేలలేదనుకోండి, మన ఋషికొండ ప్యాలెస్ దానికి తగలేశారు. అది మాత్రమే కాకుండా ప్రతి జిల్లాలోనూ కూడా వైఎస్ఆర్సీపీకి పార్టీ కార్యాలయాల పేరుతోటి ప్యాలెస్లు కట్టించారు, అనుమతులే లేకుండా. ప్రభుత్వ స్థలాలు 33 ఏళ్ల పాటు లీజుకి రాయించేసుకొని చేసినటువంటి తతంగం చూసాం. దాంట్లోనే ఏకంగా ఒక ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా మార్చేసి మరీ 33 ఏళ్లకి లీజుకి ఇచ్చేసుకొని అక్కడ కార్యాలయం కట్టేశారు. ఇది విజయనగరం జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి. పూసపాటి అశోక్ గజపతిరాజు వారికి సంబంధించినటువంటి ప్రైవేట్ ల్యాండ్ని ప్రభుత్వ భూమిగా గుర్తించేసి ఆనాటి తహసీల్దార్ చెప్పడంతో 33 ఏళ్లకు లీజ్ ఇచ్చేసుకుని అక్కడ కార్యాలయాన్ని చాలా చక్కగా కట్టేశారు. విజయనగరం జిల్లా సర్వే నెంబర్ 569లో ఎకరం స్థలాన్ని ప్రభుత్వ భూమిగా చెప్తూ తన పార్టీకి 33 ఏళ్లకి లీజుకి కట్టబెట్టేసుకున్నారు. దీని మీద విజయనగరం సంస్థానం వారసులు గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఇటీవల కలెక్టర్కి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. గత ప్రభుత్వంలో వైసీపీ కార్యాలయం కోసం కేటాయించిన ఎకరా స్థలం విజయనగరం సంస్థానానిదేనని, ఈ భూమి 2022 ఫిబ్రవరి 8 వరకు కూడా రికార్డుల్లో ప్రైవేట్ భూమిగానే ఉండేదని, ఆ తర్వాత ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా చట్టబద్ధమైనటువంటి వారసులకు సమాచారం లేకుండా రికార్డులు మార్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ భూమి దివంగత పివిజి రాజు వారసులకు చెందుతుందని, తాను కూడా చట్టబద్ధ వారసుడని తెలిపారు. అయితే దీనికి సంబంధించి ప్రీ హిస్టరీ ఏముంది అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే విజయనగరం అనేది ఒక సంస్థానం, విజయనగర సంస్థానం అనేది అందరికీ తెలిసినటువంటిదే. సో దీనికి 1000 ఎకరాల భూములోనే ఉన్నాయి. స్వాతంత్రం అనంతరం సంస్థానాల విలీన ప్రక్రియ జరిగింది కదా, దాంట్లో ఈ ప్రైవేట్ ఆస్తులుగా మారే వీటిలన్నింటినీ కూడా ట్రస్టులుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మాన్సస్ ట్రస్ట్ ఏదైతే ఉందో, అలాగే అశోక్ గజపతిరాజు తండ్రి పివిజి రాజు గారు ట్రస్టీగా మారారు. ఆయన పర్యవేక్షణ సంరక్షణలోనే మాన్సస్ ట్రస్టు పేరుతో భూముల బదలాయింపు కూడా జరిగింది. మహారాజుపేట సర్వే నంబర్ 569 సర్వే రికార్డుల్లో 4 ఎకరాల 76 సెంట్ల భూమి మొదట విజయనగరం ఎస్టేట్కి చెందినటువంటి ప్రైవేట్ భూమిగా ఉండింది. 2022 జనవరి 28న అప్పటి టౌన్ సర్వేయర్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో కలిసి వెళ్ళి తనిఖీ చేసి అది ప్రభుత్వ భూమి అంటూ అప్పటి తహసీల్దార్ ప్రభాకర్ రావు కలెక్టర్ సూర్యకుమార్ గారికి నివేదిక ఇచ్చారు. ఇక 2022 జూన్ 23న పూర్తి స్థాయిలో భూమిని తహసీల్దార్ వైసీపీకి అప్పగిచ్చేశారు. 2012 సెప్టెంబర్ 14న వచ్చినటువంటి జీవో 571 ప్రకారం ఏపీ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 సెక్షన్ 9/2, 10/2 నిబంధనల్ని ఉల్లంఘిస్తూ భూమి యజమానికి నోటీసులు ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకున్నారని అశోక్ గజపతిరాజు చెప్తున్నారు. గత ఏడాది మే 23న అప్పటి కలెక్టర్కి లేఖ రాసిన స్పందన లేకపోవడంతో మళ్ళీ అన్ని పత్రాలతోటి ఫిర్యాదు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ అధికారులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావుకి నోటీసులు జారీ చేశారు. ప్రైవేట్ స్థలంలో కార్యాలయ భవనాన్ని ఎలా చేపట్టారు వివరణ ఇవ్వాలని. స్పందన మాత్రం లేదు. దీన్నిప్పుడు కాజేసిన అనాలా, కబ్జా అనాలా? ఇప్పుడు ఒక ప్రైవేట్ వాడు వెళ్ళి కబ్జా చేశాడంటే అర్థం ఉంది. ప్రభుత్వంలో ఉండి అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వారి పార్టీ కార్యాలయం కోసం మాన్సాస్ ట్రస్ట్కి సంబంధించినటువంటి లేదు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, పివిజి రాజు గారు కుమారుడు, వారికి సంబంధించినటువంటి వారసత్వ భూమిని లేదు ఇది ప్రైవేటు భూమి కాదు ఇది ప్రభుత్వ భూమి అని ఎకరం స్థలాన్ని డైరెక్ట్గా కలెక్టర్ గారు వాళ్ళకి ఇచ్చేశారు. వెంటనే ఆఘమేఘాల మీద నిర్మాణం అయిపోయింది. మున్సిపల్ మన తహసీల్దార్. మరి ఇప్పుడు తహసీల్దార్ ప్రభాకర్ రావు చేసింది తప్ప కాదా? అంతకుముందు తెలీదా? ప్రభుత్వ భూమి అని చెప్పి మరి ఇన్ని దశాబ్దాలుగా అక్కడ పనిచేసినటువంటి కలెక్టర్లకి కానీ, ఎంఆర్ఓలకు కానీ, సర్వేయర్లకి కానీ వీళ్ళెవరికి తెలీదా? కేవలం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ 5 ఏళ్లలోనే ఇన్ని రకాలుగా భూ ఆక్రమణలు కానీ లేదంటే సర్వే నెంబర్ల మార్చడాలు కానీ ఇవన్నీ ఎందుకు జరిగాయని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మనకి ఫోన్ చేసే ప్రతి ఒక్క ఫోన్ కాల్ ఈ 22Aకి సంబంధించినటువంటి అంశంలో
ప్రతి ఒక్క ఫోన్ కాల్లో ప్రైమరీగా ఒకటే చెప్తున్నారు, అయ్యా ఈ ఇనాం భూములు ఇవన్నీ పక్కన పెడితే 22A అన్న సంగతి వచ్చేసరికి సర్వే చేశారండి, ఆ సర్వేకి సంబంధించి వచ్చినప్పుడు మాకేం చెప్పలేదండి, అటగోలుగా వేసేసారండి. వెళ్ళి అడిగితే ఇన్నాళ్ళు శిస్తు కట్టినా, ఇన్నాళ్ళు దానికి సంబంధించినటువంటి మిగతా అన్నీ కడుతూ ఉన్న పాస్బుక్లున్నా ఏమున్నా కానీ లేదు, ఇది ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి, ఏం చేయమంటారు మమ్మల్ని? కలెక్టర్ దగ్గరికి వెళ్తే డిఆర్ఓ అంటున్నారు, డిఆర్ఓ దగ్గరికి వెళ్తే మీరు జేసీ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అంటారు, జేసీ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆర్డీఓ అంటారు, ఆర్డీఓ దగ్గరికి మళ్ళీ ఎంఆర్ఓ నుంచి కింద వీఆర్ఓ, మధ్యలో సర్వేయరు, వీళ్ళ దాకా వచ్చి చివరి ఆఖరికి మళ్ళీ పోలీసుల దాకా వెళ్ళి ఇక కలెక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళేసరికి దయచేసి మీరు కోర్టుకు వెళ్ళండి. ఎవరు తీర్చాలి? ఎవరి భూమిని ఎవరు తీసుకెళ్తున్నారు? ఎవరు కబ్జాలు పెడుతున్నారు? ఎవరు ఎక్కడికి వెళ్ళి పోరాడాలి? మరి ఇంకా అధికారులు యంత్రాంగం అంతా ఉన్నది దేనికి? వీళ్ళకి జీతాలు ఇవ్వడం దేనికి? ఇలాంటి తప్పుడు పనులు చేయడానికా? ఒకళ్ళ భూమిని వేరొకళ్ళ పేరు మీదకి ఇష్టం వచ్చినట్టు ఇలా మార్చేయడానికా? లేదు అది ప్రభుత్వ భూమి అని చెప్పేయడానికా? మరి ఏమనాలి? కూటమి ప్రభుత్వంలో మే 23న ఇచ్చినటువంటి, ఇప్పుడు గత ఏడాది 2025 మే 23న అప్పటి కలెక్టర్లకు రేఖ రాసినా కూడా స్పందన లేదు అంటే మరి ఏమనుకోవాలి? మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు, ఏడాది దాటింది, ఇంకెంతమందిని తిరుగుతారు? అశోక్ గజపతి రాజు గారి కంటే సరే, ఆయన గోవా గవర్నర్గా ఉన్నది పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు ఆయనకంటూ కాస్త స్తోమత ఉంది, అక్కడ ఆయనకంటూ బలగం ఉంది, లీగల్గా అప్రోచ్ అవ్వాల్సినటువంటి ఆ శక్తి కూడా ఉంది. కానీ అదే అశోక్ గజపతి రాజు గారి ప్లేస్లో ఇంకొక రామారావో, ఇంకో కృష్ణారావో, ఇంకో నాగేశ్వరరావో అదే ఏజ్లో ఉన్నటువంటి ఒక సామాన్యుడు ఉంటే దీని మీద పోరాడడానికి, తిరగడానికి ఎవరు సహకరిస్తారు? ఎవరిని అసలు చేసుకోగలుగుతారా? నోట్లోంచి మాట రానివ్వగలుగుతారా? ఇది ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం. అలాగే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయంటారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.